ఎస్సీ జన సంఘం కార్యాలయంపై దాడి, గుర్తు తెలియని దుండగులు. అనంతపురం నగరంలోని ఎస్సీ జన సంఘం జిల్లా కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు 12వ తేదీ ఉదయం తెల్లవారుజాము 3:25 నిమిషాలకు అందులో చొరబడి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి అందులో బీరువా మరియు డాష్ టేబుల్లో రికార్డుల పేపర్లను బయటకి వేసి చిందరవందరం చేసి, అక్కడ ఉన్న అంబేద్కర్ ఫ్లెక్సీను అక్కడక్కడ కోసి అదేవిధంగా ఎస్సీ జన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దాసుగాని పల్లి కుల్లాయప్ప ఫ్లెక్సీ ఉన్నచోటల్లా ఆయన బొమ్మ గొంతు దగ్గర కోసి భయభ్రాంతం చెందే విధంగా ప్రవర్తించడం జరిగిందని, అక్కడ ఉన్న సంఘటన మరియు ఎస్సీ జన సంఘం కోసం వచ్చిన వివిధ ప్రజాసంఘాల నాయకులు రిటైర్డ్ జడ్జి కిష్టప్ప అదేవిధంగా ఎస్సీ జన సంఘం కమిటీ సభ్యులు వాపోయారు. దీనిపై పోలీసులు ఇప్పటికే సమగ్ర విచారణ చేపడుతున్నారు. అందులో భాగంగానే వన్టౌన్ పరిధిలో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులను కూడా పోలీసులు బట్టబయలు చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ దాడి వెనుకల ఎవరు ఉన్నా కూడా ఉపేక్షించకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా వాసులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు మా యొక్క నమస్కారాలు. అందరికీ ఉద్యమ జైవీములు. 2017 గతంలో దాసుగానపల్లి కుల్లాయప్ప గారు ఈ జిల్లాలో విలేకరుగా ఎన్నో సేవా కార్యక్రమాలు అందించి, తర్వాత ఒక విలేకరే కాదు, ప్రజల పక్షాన ముఖ్యంగా ఎస్సీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఒక గొంతుగా నిలబడాలని చెప్పేసి 2017 ఎస్సీ జనసంఘం రిజిస్టర్ చేయించుకొని ఆయన అంచెలంచెలుగా ఈరోజు ఎదుగుతూ ఆ సంఘానికి అన్ని రాష్ట్రాల్లో కంపెనీలు చేసుకుంటూ జాతీయ అధ్యక్షులుగా ముందుకు వెళ్తున్న క్రమంలో ఈ మధ్యకాలంలో మరి ఎస్సీలకు ఒకటే కాదు కదా, మనము అన్ని వర్గాల్లో పేదలు ఉన్నారు. ఎస్సీ అయితేనే, బీసీ అయితేనే, మైనార్టీ అయితేనేమి, బహుజన వర్గాల పక్కన మనం గొంతును ఎత్తల్లా. అన్ని వర్గాలకి ఇక్కడ రాజకీయంగా అన్యాయం జరుగుతుంది, అన్ని కోణంలోనూ మనకి పేద వర్గాలకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక పెత్తందారి వ్యవస్థ పైన తిరుగుబాటుగా బహుజన వర్గాల వైపున గొంతుగా ప్రశ్నించే విధంగా ఇది నాయకుడిగా ఎదిగారు. మరి ఎదిగిన తర్వాత గతంలో 2024 జరిగిన ఎలక్షన్లో హిందూపూర్ పార్లమెంటుకి ఎంపీగా కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. మరి ఎస్సీ జనసంఘంగాను విలేకరుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి సానుభూతులు ఇప్పుడు ప్రజల పక్షాన అన్ని వర్గాల వైపున పనితీరుగా మలుచుకున్నప్పటికే ఇక్కడే అసలైన రాజకీయం మొదలైందని మేము ఈ సంఘటన చూసిన తర్వాత భావిస్తున్నాం. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాల పక్కన నిలబడడం అంటే అసామాన్య విషయం కాదు. ఇక్కడ బహుజన వర్గాల వైపున ఒక గొంతుగా ప్రశ్నించే విధంగా నిలబడడం అంటే అంత తక్కువైన అంచనా కాదు. ఏదైనా ఓర్చుకుంటాను కానీ బహుజన రాజ్యం కోసం ఓర్చుకోరు ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారులు. మరి ఈ క్రమంలో ఆయనకు స్థాపించినటువంటి ఆఫీసులో 2017లో ఏదైతే శ్రీకంఠం సర్కిల్లో ఉందో ఆ సర్కిల్లో దాదాపు 2015 నుంచి ఈనాటి వరకు ఆఫీస్ కొనసాగిస్తున్న క్రమంలో నిన్నట 12వ తారీఖు తెల్లవారుజామున జరగడము ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక అంత ఈజీగా తీసుకోవాల్సిన సమస్య కాదు. ఇక్కడ జరుగుతున్నది ఏమి, ఒక ఎస్సీలుగా నాయకులుగా పుట్టి తర్వాత బహుజన వర్గాలుగా లీడర్గా ఎదిగి తర్వాత రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో ఎదుగుతున్నారని చెప్పేసి ఒక అసూయ, తర్వాత వీళ్ళు ఎమ్మెల్యేలు పార్లమెంట్లు ఎంపీలుగా పోటీ చేస్తున్నారనేది ఒక అసూయ ఉండొచ్చు. లేదా మమ్మల్ని ప్రశ్నించి అంటే అనేక చోట్ల పేద వర్గాలకి భూమి సమస్యలు అయితేనేమి, తర్వాత దాడుల విషయం అయితేనేమి, అనేక చోట పేద వర్గాలపైన జరుగుతున్న దాడులకి అది వైసీపీ టీడీపీగా బీజేపీ పాలక వర్గాల కాంగ్రెస్ అనేది అక్కడ చూడం. మేము కేవలం జాతులను చూస్తాము, పెత్తందారి లేని వర్గాలు చూస్తాము. అక్కడ చూసినప్పుడు అనేక సార్లు ఒక యూట్యూబ్ ఛానల్ చేస్తూ స్థాపించి కూడా ఆయన అనేక సార్లు అందరి పక్షాన సమన్వయం చేస్తూ గొంతు ప్రశ్నించే విధంగా ఈ మధ్య కాలంలో స్పీడప్ చేశారు. మరి ఈ క్రమంలోనే ఈ దాడి జరగడము మేము ఏ విధంగా మేము దీన్ని స్వాగతించాలా, ఏ విధంగా మేము దీన్ని జీర్ణించుకోవాలా అనేది మేము ఈ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, డిపార్ట్మెంట్కి మేము అన్ని ప్రజా సంఘాల కూడా మేము తెలియజేస్తున్నాము. దాడి జరగడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మేము సీసీ కెమెరాలు ఈరోజు చూస్తున్నాం. ఒక దొంగ అయితే సీసీ కెమెరా తీసిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నో సీసీ కెమెరాలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, లేదంటే ఫైల్స్ విలువైన ఫైల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏదో ఒకటి మిస్సింగ్ కావాలా, దొంగలైతే కాదు. ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరో మాకు అంటే మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాల్లో పక్క జిల్లా కర్నూలు జిల్లాలో మేము 2 ఎస్సీ మాదిగి బిడ్డల్ని పోగొట్టుకున్నాం. ఇంకా తడి ఆరకనే
ఆ రక్తపాతం తడియారకనే మరి ఈరోజు అనంతపురం జిల్లాలో ఈ మెసేజ్ ఇచ్చారంటే మీరు ఈ విధంగా తీసుకోవాలనేది మాకు అంతు చిక్కని విషయంలో మేము బాధతో ఆవేదనతో సంఘటితమై మేము ఈ వాదన వినిపిస్తున్నాం మిత్రులారా. కాబట్టి జరగబోయే రోజుల్లో దాసగానపల్లి కుల్లాయప్ప గారికి కానీ జిల్లాలో ఉన్నటువంటి దళిత లీడర్లకు కానీ ప్రమాదం పుంజుకొస్తుందని చెప్పేసి ఉదాహరణకి ఈ ఆఫీస్ పేరు దాడే మెసేజు. కాబట్టి దీన్ని సమగ్రంగా విచారణ చేసి ఎవరు అనుకూల చిత్రులా లేదంటే మాకు గిట్టన వాళ్ళ లేదంటే బహుజన వర్గాలు ఏకమవుతానని చెప్పేసి ఈ సందర్భంలో ఇవన్నీ దాడులకు ఉసుకొలుపుతున్నారా? ఒక్కొక్కరికి ఒక విధంగా ఇక్కడ మొన్నటికి మొన్న ఆనంద్ గారికి, మొన్నటికి మొన్న మన ఆదినారాయణ గారికి, మొన్నటికి మొన్న గట్టు రామని వెళ్ళిపోయిన రౌడీ స్పీట్లో, మొన్నటికి మొన్న మా పైన దాడి, ఇట్లా అంటే అనేక మేము ఎక్కువ మంది ఎవరైతే కలిసి బహుజనవాదాన్ని మోస్తున్నామో వారిపైనే ఇది జరుగుతుంది. ఎస్సీ జనసంఘము ఎస్సీల పక్షాన బీసీల పక్షాన్ని నిలబడేంత వరకు ఏమీ లేవు. కానీ ప్రజల గొంతుగా అన్ని వర్గాలకు సమన్వయంగా చేసే విధంగా ప్రయాణం చేసినప్పుడే ఇలాంటి జరగడం చాలా బాధాకరము. కాబట్టి ఈ విషయంలో ఏ విషయం మా దళిత లీడర్లకు ఏ ఒక్కరికి చిన్న గీత పడినా ఇది ఆఫీస్ అని సమగ్ర విచారణ జరపాలని మేము శాంతియుతంగా పోలీస్ డిపార్ట్మెంట్ను కోరుతున్నాం. కానీ ఇంతకు మించి వేరే స్టెప్ తీసుకున్నారనుకో మేము రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మేము కూడా గతంలో వారిది మా తాతలు ముత్తాతలు ఎవరైతే నక్సలేట్లు వాళ్ళు కొండలే వినారో మేము కూడా గన్నులు కత్తులు పడితే కూడా ఈ జిల్లా ఖాళీ అవుతుందని చెప్పేసి ఈ మీడియా సమక్షంలో ఆవేదనతో నేను చెప్తున్నాను మిత్రులారా. ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ ఉండాలా. ఇంతకు మించి మీరు వేరే ఉద్దేశం ఆలోచించదండి. మీకు అసూయ అంటే మీరే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది తప్ప మేమైతే ఎదుగుతూనే ఉంటాము. మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఉంది. ఆ స్ఫూర్తితో మేము అన్ని ఆయుధాలు పక్కన పెట్టి రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యం వైపు రాజ్యాధికారం వైపు మా పేద వర్గాల వైపు పోరాడుతున్నాం. కాబట్టి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఇది హెచ్చరిక అనుకోండి, లేదంటే మీ పైన ఉన్నట్టు జాలి అనుకోండి అని చెప్పేసి ఈ సమావేశంలో నేను తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్.